యూట్యూబ్లు పెట్టుకొని యూట్యూబ్లలో ఇష్టం వచ్చిన కామెంట్లు వేస్తూ ఉన్నారు. మంత్రులు, నాయకులు, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల మీద వ్యక్తిగత కామెంట్లు వేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులని అవమానిస్తూ ఉన్నారు, కించపరుస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఇట్లనే ఉంటే సీరియస్గా తీసుకుంటాం. సీరియస్గా తీసుకొని ఒక చట్టం చేసి దాన్ని ఎట్లా అడ్డుకట్ట వేయాలనో మాకు తెలుసు అంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిండు. ఇక దాంతోపాటే మొన్ననే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కొత్తగా బాధ్యత తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి ఒక వినతి పెట్టుకుని ఏమని, జిల్లాలల్లో జిల్లా అధికారులు, ఐఏఎస్ స్థాయి అధికారులు, జిల్లా వైద్య అధికారులు మమ్మల్ని పట్టించుకుంటలేరు, మేము ఏదైనా పనుల కోసం ఫోన్ చేస్తే మమ్మల్ని దేక్తలేరు అని చెప్పేసి ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కావచ్చు ఒక వినతి పత్రం లాంటిది అయితే పెట్టుకున్నారు. ఏ పని కోసం చేసినా మీరు మంత్రితో చెప్పేయండి, ఆ మంత్రి చెప్తేనే చేస్తా, ఇన్ఛార్జ్ మంత్రి చెప్తేనే చేస్తా అని దిశగా అసలు ఫోన్లు ఎత్తకపోవడం కూడా జరుగుతుంది. అసలు మాకు విలువ లేదా అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్న దానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన అసెంబ్లీలో జరిగిన చిట్చాట్లో మాట్లాడిండు. అధికారులందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలతో టచ్లో ఉండాలి, వాళ్ళ ఫోన్లు ఎత్తాలి, వాళ్ళు ఏదైనా పని చెప్తే, వారు ఏదైనా సమస్య మీద మీ దగ్గరకు వస్తే వాళ్ళు ఆ పని చేసి పెట్టాలని చెప్పేసి కూడా ఒక సూచన చేసింది. దీంతో పాటే ఎవరెవరైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జిల్లాలో ఉన్న అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరితోటి వాళ్ళందరూ సమన్వయమై పనిచేసేలాగా చూడండి. అవసరమైతే వాళ్ళతోటి సమన్వయ కమిటీలు వేయండి, వాళ్ళకు సమావేశాలు పెట్టి వాళ్ళందరూ ఈ మధ్యలో ఉన్న విభేదాలు పోయేలాగా చూడండి అని చెప్పేసి నిన్న మంత్రులకి ఆయన ఒక ఆదేశాలాగా జారీ చేయడం జరిగింది. వెంటనే 5 మంత్రులు వెంటనే ఆయన ఇట్లా సీఎం చెప్పిన వెంటనే 5 మంత్రులు కూడా జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోటి కలిసి వాళ్ళతో మాట్లాడిన సందర్భం అయితే నిన్న జరిగింది. జిల్లా స్థాయిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఇన్ఛార్జీలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల మంత్రులను, ఇన్ఛార్జ్ మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం ఆదేశాలు అందగానే పలువురు మంత్రులు యుద్ధ ప్రాతిపదికన రంగంలో దిగారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆ జిల్లా మంత్రి కొండ సురేఖ మినిస్టర్స్ క్వార్టర్స్లో తన ఇంట్లో సమావేశమయ్యారు. జిల్లా అధికారులను పిలిచి వారితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కొండ సురేఖ వీళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించిన ఆ పార్టీ ప్రతినిధులతోటి, జిల్లా ఇన్ఛార్జీలతోటి, నియోజకవర్గ ఇన్ఛార్జీలతోటి, ఎంపీలు, ఎమ్మెల్యేలతోటి మాట్లాడి సీఎం చెప్పిన ఏదైతే ఉందో వాళ్ళకు అధికారులకు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మధ్యలో ఉన్న గ్యాప్ని తుడిచేలాగా వాళ్ళైతే కొంత ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక స్కూళ్ళల్లో పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో పాఠాలు చెప్పేలాగా అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే 44 స్కూళ్ళల్లో ఆ దిశగా అయితేనే ఉంది. అంటే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్టులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పిల్లలకు అర్థమయ్యేలాగా ఎక్కువ ఎగ్జాంపుల్స్, వీడియోలు, ఫోటోలు చూపించి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఆ విద్య చెప్పేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందూరు సంబంధించి నిజామాబాద్ ఇందూరులో ఇప్పటికే 44 స్కూళ్ళల్లో ఆ విధానం అమలు చేస్తారు. త్వరలో రాష్ట్రం మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 3, 4, 5 తరగతుల వరకు అంటే ప్రైమరీ సెక్షన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎడ్యుకేషన్ విభాగంలో వాడుకునేలాగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. ఇది కొంత పిల్లలకు మంచిగా ఉపయోగపడేది. ఎందుకంటే రేపటి నాడు కంప్యూటర్ ఇదంతా కూడా మారిపోతున్న క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ముఖ్యంగా, కీలకంగా మారుతున్న తరుణంలో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇప్పటి నుంచే వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని లింక్ చేస్తే రేపటి నాడు భవిష్యత్తులో చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పొచ్చు. దానికి సంబంధించి మంచి ఇంటిగ్రేషన్ అని చెప్పొచ్చు. ఇక తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్లు లేరా అని చెప్పేసి నిన్న ఆమె కవిత శాసన మండలిలో మాట్లాడుతూ జయ జయ హే పాటని వాళ్ళ ఆంధ్రాకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు కొట్టించారు, తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్లు లేరా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కవిత నిలదీశారు. ఉద్యమ కాలంలో పార్టీలకు అతీతంగా తెలంగాణ తల్లికి నాయకులు దండలు వేశారని, ఇప్పుడు అదే తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని మార్చడం సరికాదన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, కానీ ప్రభుత్వం ఒక్క కార్యక్రమం కూడా చేయడం లేదని విమర్శించారు. తెలంగాణలో 2 లక్షల
కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. దీనికి కాళేశ్వరం కారణం కాదా అని చెప్పేసి అడిగారు. ఉద్యమంలో అసలు రేవంత్ పాత్రనే లేదు, ఉద్యమంలో ఆయన లేనేలేడు, ఆయన తెలంగాణ గురించి తెలంగాణకు నేను అది చేసినా ఇది చేసినా అని చెప్పుకుంటాడు. అది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కూడా నిన్న మండలిల కవిత అయితే ప్రశ్నించింది. ఇవి ప్రధానంగా ఈరోజు చూసుకుంటే అన్ని పేపర్లలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. తిరిగి రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి తొలి వెలుగు. నేను మీ ప్రవీణ్ సుంకరి సైనిగా. బ్రేక్ పడే అవకాశం ఉందా అంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అర్హుల జాబితా 23 లక్షల మంది లబ్ధిదారులని ఫైనల్ చేసి ఒక లిస్ట్ అయితే తయారు చేసింది. మరి దానికి కేంద్రం అడ్డంకిగా ఉంది, ఒక కొత్త మెలిక పెట్టిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏంటంటే కేంద్రం